గురుగారు, మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశి వారికి 25% అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఏకాదశంలో రాహుగ్రహ సంచారం వల్ల రాజగౌరవం, ప్రభు సన్మానం, పశులాభం, భోజన సౌఖ్యం, వస్త్రప్రాప్తి, వస్తుప్రాప్తి మొదలైనటువంటి లాభాలు కలుగుతాయి. పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. అలాగే మరిన్ని శుభ ఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవటం ద్వారా ఈ సంవత్సరం అంతా మంచిని సాధించవచ్చు, విఘ్నాలను అధిగమించవచ్చు. విద్యా విషయంలో ప్రధానంగా గురుబలం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏకాగ్రతతో ప్రయత్నించండి. విద్యలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పట్టుదలతో ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలుంటాయి. వృత్తిలో మీరు అనుకున్నది సాధించాలంటే కృషి బాగా చేయాలి. గ్రహదోషం అధికంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. నిరంతర శ్రమతో పనిచేస్తే వృత్తిలో బాగా రాణిస్తారు. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ సత్ఫలితాలు సాధించడం కోసమై ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశీ యోగ పరంగా అనుకూల ఫలితాలుంటాయి. సాంకేతికంగా లోపం రాకుండా ప్రయత్నించండి. విజయం లభిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు శ్రద్ధ వహించండి. ధనలాభం సామాన్యంగా ఉన్నది కాబట్టి విశేషమైన కృషి చేస్తే అధిక ధనలాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భూగృహ వాహనాది యోగాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ప్రయత్న బలంతో విజయాలను సాధించవచ్చు. వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలు ఆలస్యం అవుతాయి. దైవ బలాన్ని పెంచుకుంటూ ఏకాగ్రత ప్రయత్నం చేస్తే శుభ గడియలు త్వరగా వస్తాయి. కష్ట సుఖాలలో కష్టం అధికంగా ఉంటుంది. సుఖం తక్కువగా ఉన్నది. శ్రమకు తగిన ప్రతిఫలం లభించేంత వరకు న్యాయ మార్గంలో ప్రయత్నం చేయండి. మీ రంగాల్లో మీరు చేస్తున్నటువంటి కృషిని బట్టి విజయాలుంటాయి. న్యాయబద్ధంగా వ్యవహరిస్తే మనోబలంతో ఆనందము, సంతృప్తి, మనశ్శాంతి మొదలైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. కష్టే ఫలి అన్న విధంగా ప్రయత్న బలాన్ని బట్టి విజయాలుంటాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయాన్ని తీసుకొస్తాయి. బుద్ధిబలంతో వివేకంగా ఆలోచించండి. వివాదాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకై కృషి చేయండి. ఏకాగ్రత చేసే ప్రయత్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది.